ఒక మనిషిగా పుట్టినటువంటి వాడు అన్నిటికన్నా వీడు మనిషిగా బ్రతికాడు, మనిషిగా వెళ్ళిపోయాడు అనిపించుకోవాలి అంటే ఇంకొకటి కష్టం విన్నప్పుడు కన్నుల నీరు రావాలి, ఇంకొకటి కష్టం విన్నప్పుడు గుండె బరువెక్కాలి, ఇంకొకడికి నేను ఏం సాయం చెయ్యగలను అన్న తాపత్రయం ఉండాలి. అది లేకుండా బ్రతికేసినటువంటి బ్రతుకు మనుష్యుని యొక్క బ్రతుకు కానేరదు. అటువంటి మనిషి తన కొరకు తాను అని బ్రతకడం కాకుండా పరుల హితము కొరకు కూడా బ్రతకాలి. ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చెయ్యాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తిని పంచభూతములు సర్వదా రక్ష చేస్తూ ఉంటాయిట. అంత గొప్పది ఆ పరోపకారం, పరహితం. ఆకలి బాధల నిరీక్షణకు ఆపద్బాంధవుడై వచ్చిన రాజువు నీవయ్యా, ఆ రాజువు నీవయ్యా, శ్రీరంగనాథ రాజు నీవయ్యా. హో ఎన్నో ఏళ్ళ ఆకలి బాధల నిరీక్షణకు ఆపద్బాంధవుడై వచ్చిన రాజువు నీవయ్యా, ఆ రాజువు నీవయ్యా, శ్రీరంగనాథ రాజు నీవయ్యా. ఆకలి తీర్చే ఈ మధురాన్నం ఓ దేవాలయం, మా రాజు గారి కలల సౌధం. మమకారం అనే మనసుతో మా కన్నీళ్లు తుడిచేస్తావు. ఏ ప్రతిఫలము కోరని నిస్వార్థ సేవకుడై మృత్యుంజయుడై మాయుషు కూడా తీసుకొని నూరేళ్ళు నువ్వు చల్లంగా ఉండాలి. పేదల రాజువై నీవు వెలుగొందాలి. మధురాన్నంలో మమతల కోవెల విస్తరాకులు విందు భోజనంలా మాకు మరపురాని మా ఊరు ఇల్లులా ఎన్నో జన్మల పుణ్య ఫలము మీకు ఆ దేవుడు ఇచ్చిన ఈ సంకల్పం మరి ఎవ్వరికి సాధ్యం నీ సత్కార్యం. నీవు తలచిన కార్యం ధర్మం, నీవు నడచిన దారి నీకు పుణ్య ఫలము. ఎన్నో ఏళ్ళ ఆకలి బాధల నిరీక్షణకు ఆపద్బాంధవుడై వచ్చిన రాజువు నీవయ్యా, ఆ రాజువు నీవయ్యా, శ్రీరంగనాథ రాజు నీవయ్యా. హో ఎన్నో ఏళ్ళ ఆకలి బాధల నిరీక్షణకు ఆపద్బాంధవుడై వచ్చిన రాజువు నీవయ్యా, ఆ రాజువు నీవయ్యా, శ్రీరంగనాథ రాజు నీవయ్యా. నీవు తలచిన కార్యం ధర్మం, నీవు నడచిన దారే నీకు పుణ్యఫలం. అన్నార్థుల కోసం అన్వేషణ సాగించే నిరంతర శ్రామికుడవై నిరుపేదల వెలుగై
ఎందరి కడుపులు నింపినా ఆగదు నీ ఆరాటం, ఎందరి కన్నీళ్లు తుడిచినా ఆగదు నీ పయనం.